హాయ్ బ్రో. ఏపీలో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కూడా అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మన ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? వన్స్ అగైన్ వైఎస్ఆర్ గవర్నమెంట్, వైసీపీ. వైసీపీ ప్రభుత్వంలో చాలా మందికి అంటే పేదలకు రైతులకు పథకాలు అనేవి సరిగ్గా అందక చాలా వరకు నష్టపోతున్నారు అంటున్నారు కదా. వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే ఇంతవరకు 40 ఇయర్స్ నుంచి ఏపీలో మంచి జరిగిందంటే పేదవాళ్ళకు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారానే మంచి జరిగింది. సో ఏం మంచి జరిగిందని మీరు భావిస్తున్నారు? ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ఇచ్చిన ద్వారా ప్రజలను వాటి ద్వారా తెలుసుకునే పథకాలు, అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. ఇంత మంచి పథకాలు చేస్తున్నప్పుడు మరి చెల్లె ఎందుకు వ్యతిరేకత చూపిస్తుంది అనుకోవచ్చు? చెల్లి వ్యతిరేకత అంటే అదే చంద్రబాబు ప్రభుత్వంలో కానీ, తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఎన్టీ రామారావు కూడా చంద్రబాబు మీద విమర్శలు చేశాడు, ఎన్నో చేశాడు. అవి ఫ్యామిలీ పరంగా రాజకీయంగా చూస్తే వేరు, పేదవాడికి మంచి చేస్తున్నాడా లేదా అని చూడాలి. కానీ మనం ఏరే విధంగా ఏరే కోణంలో అది చూడడం అనేది తప్పు. రాజకీయ స్వార్థం కోసం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అంటే అధికారంలోకి రాకముందు సంపూర్ణ మద్యపానం నిషేధం అని అన్నారు కదా. మరి అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నెరవేర్చుకోలేకపోయారు, ఎందుకని? నిజమే, కొన్ని పథకాలు అనేది ఏపీలో 600 హామీలు ఇచ్చి చంద్రబాబు ఏమీ చేయలేదు ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇడిచి 99%, అంటే 99% అంటే మీరు చేయలేదనేది ఒక్క హామీ మాత్రమే. ఆ 1%లో అది ఉండవచ్చు కదా. అది ఒక్క పథకం మాత్రమే లేదని మిగతా పాలన బాగాలేదనడం కరెక్ట్ కాదు. ఒక్క పథకం గురించి కాకుండా ఇప్పుడు మరి అమ్మఒడి విషయానికి వస్తే 15,000 స్టార్టింగ్ లో అన్నారు. 1000 రూపాయలు మెయింటెనెన్స్ కి పైన 14,000 వస్తుంది కదా. మరి 12,000 ఎందుకు ఇస్తున్నారు? మిగతా 2,000 ఎవరు తింటున్నారు? 2,000 ఎవరు తింటున్నారు అంటే పేదవాడు స్కూల్స్ ఇంతవరకు బాత్రూమ్ లేని పరిస్థితి స్కూళ్ళల్లో. తీసుకుంటున్నారు కదా 1,000 రూపాయలు మెయింటెనెన్స్ కొరకే. మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు కాదు, 2,000 తీసుకుంటున్నారు. 2,000 తీసుకుంటున్నారు. ఆ పథకం తీసుకోవడం వల్ల స్కూల్స్ లో బాత్రూమ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా నీట్ గా మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ బాగుంది. ప్రతి తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారంటే అమ్మఒడి స్కీమ్ ద్వారా, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఏపీలో ప్రతి పిల్లవాడు బాగా చదవగలుగుతున్నాడు, బాగా ఆనందంగా ఉండగలుగుతున్నాడు. ఆపోజిట్ లో చూసుకున్నట్టయితే బీజేపీ, జనసేన అండ్ టీడీపీ 3 పొత్తులో వస్తున్నాయి కదా. మరి 3 కలిసి వస్తే జగన్ పరిస్థితి ఏమవుతుంది? పార్టీలు కలిసడం అనేది అది సాధారణమే. ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు అనేది ప్రజలు గ్రహించారు. మళ్ళీ వన్స్ అగైన్ 50% ఓట్ షేరింగ్ తో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు.